కొడుతున్నారండి. ఊరికే ప్రజలకి మీరు చెప్పే కథలంతా తెలుసు. మీరు ఏదైతే హామీలు ఇస్తారో హామీలు మర్చిపోతారని చెప్పి మీరు ఏదైతే హామీలు ఇస్తారో హామీలు మర్చిపోతారని తెలుసు. ఈ రోజు డాక్టర్ మహిళలు జైలు పెడతారా? సిగ్గు లేదు మీకు వచ్చి కూడా మీరంతా 23 సీట్లు ఎందుకు ఇచ్చే రాష్ట్రం కట్టబెట్టారు మీకు రాష్ట్ర ప్రజలు? మీకు మీరు అంత రాష్ట్ర ప్రజలు చేసుకున్నారు. అంగన్వాడీ టీచర్లు రాష్ట్రంలో పౌర హక్కులు ఉన్నాయా? మానవ హక్కులు ఉన్నాయా? నాకు అర్థం కాలేదు. ఎవరిచ్చారండి మీకు హక్కు? నాకు అర్థం ఎస్ఎఫ్ ప్రయోగించడానికి కార్మికుల పైన ఎస్ఎఫ్ ప్రయోగించే హక్కు మీకు ఎవరిచ్చారు? ముఖ్యమంత్రి మందికి 26,000 రూపాయలు లెక్క చేయాలంటే ఫైనాన్స్ స్టేటస్ చూసుకొని ఇస్తారా లేదా వీళ్ళకి ఎలక్షన్ ముందు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ తర్వాత కూర్చొని కార్మిక శాఖ ఎలక్షన్ తర్వాత ఆర్థిక సపోర్ట్ చేయలేదు మాట కట్టుబడి ఉంటాం, నెరవేర్చే ప్రయత్నంలో ఉంటాం. కుప్పలు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు మీరు. వాళ్ళు చెత్తలో అదే విధంగా రైతులు అన్ని కోట్లు బకాయిలు చేసి దాదాపు 2,50,000 కోట్లు అప్పులు చేసేసి మీరు పోయారు. అప్పులు లేవు, జీతాలు లేవు. అప్పు చేసిన అప్పులు ఏం చేశారు మీరు చెప్పండి? చేసినప్పుడు 8 లక్షల కోట్ల అప్పు చేశారు. ఏం చేశారు? అప్పు చేసేసి అదే విధంగా పసుపు కుంకానికి కాంట్రాక్ట్ పసుపు కుంకానికి ఇచ్చేసి ఏదో ఓట్లు వేసుకునేద్దామని కాంట్రాక్ట్ దాదాపు అప్పులు పెట్టేసి ఇది కూడా ఇవ్వలేకపోతే గవర్నమెంట్ వాళ్ళకి అప్పులు పెట్టేసి వెళ్ళిపోయింది. మీరు మాట్లాడతారు, సమస్య పరిష్కారం పోరాటం చేస్తా ఉంటారు. వాళ్ళ మండలు ఆకాశిస్తులు మండలి దేశపతికి సంవత్సరాలు పరిపాలన చేసినారు, 14 పరిపాలన చేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి చేయాలంటారు. మరి మీరేం చేసినారు? 14 తిరుత్తణి వేణుగోపాల్ గారు ఒక నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం. వేణుగోపాల్ గారు నాది ఒక ప్రశ్న అండి. ఇప్పుడు ఆయన గుర్రాల చేత తొక్కించారు, లారీలతో గుద్దించారు, ఈ 2 మాటలు వాడారు. ఎక్కడ చేశారు అది విషయం చెప్పండి. మీరేదో ఫ్లోలో రాజకీయంగా మీరు కావచ్చు కానీ వ్యక్తిగతంగా ఆయన దగ్గర హైదరాబాద్ లో లాటరీతో పుట్టించి గుర్రాలతో తొక్కించి బట్టలు ఇప్పించి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి వేణుగోపాల్ గారు ఆయన అలా చేశారు కాబట్టి మీరు ఇలా చేయడం కరెక్ట్ అంటారా అంటున్నాను. మేము చేయలేదు. అత్యవసరం ఈరోజు గర్భిణీలకి తల్లులకి బాలింతలకి అదేవిధంగా 6 సంవత్సరాల పిల్లలు లోపల ఉండే వాళ్ళకి పోషకాలంటే వాళ్ళకి మంత్లీ రిలీజ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రాలు తెరవాలి. మీకు ఏదైతే 26,000 జీతం అడిగాను దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను. ఆయన పరిస్థితి ఆయన మీకు అన్ని కార్యక్రమాలు చేశారు కదా. మీరేమైతే కోరికలు కోరారు వాళ్ళ ఆత్మ చెప్పండి సార్. సబ్జెక్ట్ ఏం చేస్తాం చెప్పండి. మీరు అడిగిన దాన్ని సవాల్ చెప్పారని చెప్పి ఉద్యమాలు చేస్తే లాటరీతో గుర్రాలతో తగ్గించి వాళ్ళు బట్టలు ఎక్కించి లారీలు ఎక్కించింది నిజమా కాదా?
ఉద్యమాన్ని నిరసన కార్యక్రమం చేసినా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి వారి సమస్యలని అన్ని తీర్చాడు. ఒక్క జీతాలు వచ్చాను గురించి మాత్రం పరిశీలిస్తాడు. మీ విధులు మీరు చేయండి. చేస్తుంటే మాత్రం దేవుడు క్షమించరు. మీకు దేవుడు పక్క మీకు లేదు. మీకు శాత కాబట్టి నియమని చెప్తాం మేము. రాష్ట్ర మహిళలు తెలియజేస్తారా వాళ్ళు ఆడవాళ్ళు వేణుగోపాల్ గారు ఒక నిమిషం అండి. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. వేణుగోపాల్ గారు, సరే మీరు చెప్పినవన్నీ నిజమే అయితే ఇవాళ అంగన్వాడీలు గవర్నర్ కాన్వాయ్ని ఎందుకు అడ్డుకొని గవర్నర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చిందండి? పరిస్థితి చెప్పండి. చెయ్యి దాటిపోయింది. అట్లీస్ట్ కన్ఫెస్ యువర్ మిస్టేక్. మీ తప్పిదాన్ని ఒప్పుకోండి. కనీసం క్షమాపణ కోరడం తర్వాత. వాళ్ళు గవర్నర్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఉత్తి పుణ్యానికి వెళ్ళి గవర్నర్ కాన్వాయ్ని అడ్డుకుంటారు వాళ్ళు? అడ్డుకోమని చెప్పండి సార్. ఇప్పుడు మేము వాళ్ళు అడ్డుకోమని చెప్పలేదు కదా. అధికార స్వరమే కరెక్ట్ కాదంటాను. వేణుగోపాల్ గారు మీరు ఉపయోగిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఉద్యమంలో ఆ సపోర్ట్ తోనే వాళ్ళు ఆ మాదిరిగా చేస్తున్నారు. ఆ